గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందంటున్న బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార పర్వం అయితే పీక్ స్టేజ్ జరిగిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎలాంటి అంశాలతో ముందుకెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా మీరు చెప్పండి, ఎలాంటి అంశాలతో గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్తున్నారు? ఇది పెద్దల సభ ఎన్నిక కాబట్టి పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడుతూ పంపాలి తప్ప పెద్దల సభ గౌరవాన్ని తగ్గించడం పంపకూడదు. పెద్దల సభలో పెద్దరికంగా మాట్లాడటంలో పంపాలి తప్ప దాంట్లో బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చడంలో పంపొద్దు అని చెప్పి ఒక అంశం చెప్తున్నాం. రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. 5 నెలలు గడిచింది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని పంపాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన గొంతెత్తి గమెత్తి ఖచ్చితంగా పోరాడి ప్రభుత్వాన్ని ఆలోచింపజేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేసి ఆ హక్కులను సాధించుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? చాలా అద్భుతమైనటువంటి ఒక స్పందన లభిస్తున్నది. మేము ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఇప్పటికే నేను 21 కాన్స్టిట్యున్సీస్ తిరిగినా. ఎక్కడికి పోయినా ప్రజలు ఏం చెప్తున్నారు, ఇది విద్యావంతుల ఎన్నిక కాబట్టి మేము విద్యావంతునే ఎన్నుకుంటాం తప్ప మోసగాళ్ళని ఎన్నుకోమని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. 4 సార్లు ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. 5వ సారి కూడా గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఇటు ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్తున్నాను, లైబ్రరీలకు వెళ్తున్నా, కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నా, కోర్టులకు వెళ్తా ఉన్నాను, వివిధ రంగాలకు సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల గెట్ టుగెదర్స్ కి వెళ్తా ఉన్నాను. కాన్స్టిట్యున్సీ మా పార్టీ సమావేశాలు, గ్రాడ్యుయేట్ల సమావేశాన్ని కూడా వెళ్తున్నా. ఎక్కడి పోయినా చాలా మంచి స్పందన వస్తున్నది. 3 అభ్యర్థులను కూడా బేరీజు వేస్తున్నాం. పార్టీలో ఒకవైపు అయితే అభ్యర్థులు కూడా ఇంకోవైపు మేము బేరీజు వేస్తున్నాము. 3 అభ్యర్థుల్లో ఎవరు విద్యావంతులు, ఎవరు విజ్ఞతతోని విచక్షణతోని ఒక హుందాగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేది అది కూడా ఆలోచిస్తామని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. అంటే గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈసారి 3వ సారి కూడా ఎట్లా ఉండబోతుంది? తీర్మానం లాస్ట్ టైం 2nd పొజిషన్ ఉండే, ఈసారి మీకు ప్రత్యర్థిగా ఉన్నాడు, ఎట్లా ఉండబోతుంది? అంటే పాలిటిక్స్ ఇస్ వెరీ డైనమిక్. ఇట్ కీప్స్ చేంజింగ్ ఫ్రమ్ టైం టు టైం. రాజకీయాలు ఎప్పటికీ ఒకలా ఉండవు. ఆ రాజకీయ పరిస్థితిని బట్టి, అప్పటి సందర్భాన్ని బట్టి మాత్రమే ప్రజలు ఓట్లేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు ఆలోచించలేదు. అసలు బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్నారు, లేదా టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకున్నారు. కానీ సడన్ గా 6 నెలల తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పోయింది. బీజేపీని ఎవరు పట్టించుకోలేదు, కాంగ్రెస్ ఆలోచించలేదు. ఇప్పుడు మళ్ళీ 5 నెలలు గడగానే మళ్ళీ కేసీఆర్ గారు ఉంటే బాగుండేది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డైనమిక్. ఇట్ కీప్స్ చేంజింగ్ ఫ్రమ్ టైం టు టైం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అప్పుడున్నటువంటి ఇమేజ్ వేరు, ఈ రోజు ఉన్నటువంటి ఇమేజ్ వేరు. ఆ రోజు ఫైటర్ ఇమేజ్ ఉన్నది, ఈ రోజు ఏం ఇమేజ్ ఉన్నదో మీకు తెలుసు, చర్చ జరుగుతున్నది. కాబట్టి దాని ఆధారంగా ప్రజలు ఓట్లేస్తారు. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. ప్రజలు మంచి విజ్ఞతతోనే మంచి తీర్పునిస్తారు. గత ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా డజన్ల కొద్ది విద్యావంతులు పోటీ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే రాయేందో రత్నమేందో, పాలేందో నీళ్ళేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధమేందో తేల్చుకోగలిగే శక్తి ఈ విద్యావంతులకు ఉంది. తప్పకుండా వాళ్ళు మంచి తీర్పునిస్తారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మల్లన్నపై కూడా కొన్ని ట్రోల్స్ చేస్తుంది, కావాలని చేస్తుంది అని చెప్పి ఒక దీనిపై చాలా తప్పది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా రకరకాల ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా ఇస్ అ ఫ్రీ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఒపీనియన్స్. దాంట్లో భాగంగా సరే అనేక వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉంటాయి. బట్ ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు విజ్ఞులు కదా, మన ప్రజాస్వామ్యం ఆ రకంగా పరిణతి కూడా చెందింది. ఏదో వీడియో పెట్టినంత మాత్రాన దానాధారంగానే ఓట్లు వేయరు. వీడియోలు ఉంటాయి, దాని మీద విశ్లేషణ ఉంటుంది, ప్రజల మధ్యలో చర్చ జరుగుతూ ఉంటది. వాటి అన్నిటికీ ఆధారంగానే ఓట్లు వేస్తారు. మీకే ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రధాన ప్రత్యయం. బీజేపీ కార్యకర్తలు, క్యాడర్ మొత్తం నాకే సపోర్ట్ చేస్తుంది. అన్అఫీషియల్ అలయన్స్ అనుకోండి, అంతే. ఇక మొత్తం బీజేపీ మొత్తం నాతోనే ఉన్నది. ఒప్పందం అంటారా? మరి బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు.
వాళ్ళు స్వచ్ఛందంగా, ఎందుకంటే బీజేపీ ఉన్నటువంటి క్యాండిడేట్ కౌంట్లెస్ క్యాండిడేట్ కాబట్టి బీజేపీలో చాలా ఏళ్ళు పనిచేసిన రాకేష్ రెడ్డి క్యారెక్టర్ ఏందో మనకు తెలుసు. అలాంటి వ్యక్తి సమాజానికి అవసరం అని చెప్పి బీజేపీ కార్యకర్త నిజాయితీగా పాపం వాళ్ళు స్వచ్ఛందంగా, డెఫినెట్ గా మీరు ఎవరినైనా అడగండి. సో అన్అఫీషియల్ అలయన్స్ అని అనుకోండి అంతే. నాకు అందరు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంటే ఈయన మెరుగైనటువంటి అభ్యర్థి, ఇలా వాడు వస్తే బాగుంటది అని చెప్పేసి ఇంటర్నల్ మాట్లాడుకుంటున్నారు. బయటికి మాట్లాడుకోకపోవచ్చు కానీ ఖచ్చితంగా అందరి సపోర్ట్ తో గెలుస్తాను, పార్టీలకు అతీతంగా. సార్ చూసుకోవచ్చు, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల వేడి తగ్గక ముందే కూడా వరంగల్ ఏతుందో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పూరైతే కొనసాగుతుంది. ఇందులో ప్రచార పర్వం అయితే కూడా పీక్ స్టేజ్ జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నా వచ్చేటువంటి అభ్యర్థులు తమ ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.